వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్లో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. తద్వారా రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదరడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో చాలా ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు. ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి కావాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్ కు 131 కోట్లతో నిర్మిస్తారని చెప్పారు. Talking about if I convert this into SCMD, it is about 14, and Germany's natural gas production is 13, sir. So AP will be on par with Germany if we do this project, AP alone, sir. ఈరోజు రిలయన్స్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం. ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే ఒక 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమలు. అదే సమయంలో దీనివల్ల 20 సంవత్సరాల్లో ఎస్జిఎస్టీ కలెక్షన్ గానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ గానీ, ట్యాక్సెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ గానీ, ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్ కి 30,000 రూపాయలు రఫ్ గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల సిబిజీ పర్ యానం వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్ కి 7,800 MT. దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం. ఇంకొక పక్కన మనం చూస్తే 500 ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్ 9,38,000 LCBs కి డైలీ రీప్లేస్మెంట్ కి వస్తుంది. ఇట్ ఇస్ ఎ గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా. అంతేకాకుండా 110 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫార్మ్ మెషినరీ, IoT బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్, సస్టైనబుల్ సాయిల్ రెజనరేషన్ అండ్ ఆల్సో సమ్ మోర్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం. రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. రిలయన్స్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏపీ ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అధికారంలోకి వచ్చిన తొలి 5 నెలల్లోనే రిలయన్స్ ఎనర్జీ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో 65,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధిలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తాను ముంబైలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీతో చర్చలు జరిపిన 30 రోజుల్లోనే ఒప్పందం జరగడం చారిత్రాత్మకమైన ఘట్టమని అన్నారు. PMS Prasad garu, to the Honorable Chief Minister Chandrababu Naidu gariki, to all the dignitaries here, I think it's a historic moment, not only for Andhra Pradesh, I think for India, and we are really excited as a state to be part of Reliance's growth story and journey. I think this entire project started off on a very casual conversation with Prasad garu, but I think it caught everyone's imagination, and I'd like to thank my colleague Godpat Ravi Kumar garu for taking this project personally, and also Vijayanand garu to taking this project personally to drive it to a very logical conclusion, and we are where we are today. When I met Mukesh ji and Anant, I had promised that we'll deliver this in 21 days. And when I went back to meet them, I did apologize that it took us 30 days. And the reason I apologized is the Honorable CM has made it very clear that speed of doing business is what Andhra should stand for. So we are here, we will deliver. I think it's a very unique project which captures the imagination of the farmers, our energy security, parallelly creating jobs at a massive scale.
So while we have taken care of 25% of Mukesh Bhai's target of creating 2,000 centers, you have taken close to 12.5% of my target of creating 20 lakh jobs. So I thank you for that, and I think it will be a very memorable journey together. Like Reliance, the state of Andhra Pradesh is very hungry. I overheard that state-of-art research center is going to come up, and I would like to have that in our state and state of Andhra Pradesh. So that would be my ask to Prasad Garu. As already requested, Bashirji, SPOC is already designated. We will get it done. And I think 500 locations have been asked, and I think our target should be about 2 years for us to deliver all 500 locations, so that 3 years from now, all 500 locations should be operational. But of course, the Honorable CM will give us a target, and we'll all go chase that target. Typically, that's how it works in Andhra Pradesh. But I'd really like to thank all of you for being here. It means a lot. In your presentation, I did see that Barabanki project in UP is your fastest executed project. If you can share how long it took, because we would like to set a new benchmark for Reliance Industries. Yes. So the 500 projects, we will come up with a number and we will deliver from our side. So if you can tell us the number, we are here to beat that number. So I think December 29th is where we said we lay foundation to the first. December 28th. I think if I may, Prasad Garu, we'd like to do it in 9 months, because we would like Andhra Pradesh to be number one in internal communications of Reliance. So we are here to deliver. We will get it done from Andhra side. You will have 100% of our support. All of you know I'm one WhatsApp message away. So anything, anytime, we are here to deliver. With this, I'd really like to thank Reliance for having confidence in the state of Andhra Pradesh. I did go around telling everyone in Andhra Pradesh that we have something that no other states have, that is brand Babu. And after Mr. Naidu ji has become the Chief Minister, Reliance has really expressed confidence in our states. And it's a major announcement for us to do it in the first 5 months of our governance. So it gives a lot of confidence, not only for the people of Andhra Pradesh, but I think for the entire investor community in the states. So I'd like to personally thank Reliance Industries for that. Personally would like to thank Mukesh ji for his support, and of course Anant, who's always been with me on this project. So thank you very much, and Jai Hind. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరు ఖరారైంది. మంగళవారం ఆయన పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. పలువురు నేతల పేర్లను పరిశీలించిన అనంతరం చివరకు ఆర్ఆర్ఆర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. బుధ, గురువారాల్లో డిప్యూటీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ విడుదల కానుంది. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేలు అయ్యన్ను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆర్ఆర్ఆర్ ఎన్నిక లాంఛనమే అని చెప్పాలి. ఇక తాజా ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు ఆర్ఆర్ఆర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామరెడ్డి, కల్లం హరికృష్ణరెడ్డితో కలిసి పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ మహిళాని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వర్రా రవీందర్ రెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏపీలో పౌర హక్కులు ఏమవుతున్నాయని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి, టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దన్న అంబటి పోలీసులు కక్షగట్టి అందరినీ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని దుజమెత్తారు. నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాడటలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి. ఏం చేశారు? ఇన్ని కేసులు పెట్టి నన్ను పీకారా అన్నాడు. అట్లాంటి ఫిల్దీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోవాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది, మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా. వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారా ప్రజలు? ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు, వర్ర ఈ పోస్ట్ పెట్టాడు అని ఇవన్నీ కాదు. ఇవన్నీ ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు పెట్టినటువంటి అకౌంట్స్ మీద ఏ విధంగా నేను ఒకటి అడుగుతానన్నా, మేము ఇన్నాళ్ళైంది రిపోర్ట్స్ ఇచ్చి ఎవరైనా ఒక్కని అరెస్ట్ చేశారా? ఒక్క తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేశారా? మా పిల్లల మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద పెట్టారు,
మా నాయకులు అందరి మీద పెట్టారు. ఒక్కని అరెస్ట్ చేశారా మీరు? మీరు అరెస్ట్ చేయరు. మేము మాత్రం మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, అక్కడి నుంచి ఇక్కడికి రాత్రిపూట ప్రొడ్యూస్ చేయటం ఏంటి? వాట్ ఇస్ దిస్? చట్టం ఏమైపోతుంది? చట్టాన్ని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి. ఇదే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. లోపలికి వెళ్ళాం, అందరితో మాట్లాడాం, వారి బాధలు విన్నాం. ఆయన ఎవరు చెప్తున్నాడు, రామకృష్ణ నాయుడు ఎవరు జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా అంటావు. వెంకటరామరెడ్డి జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా. ఏం చెప్పాలి? ఎవరెవరు పేర్లు చెప్పాలి? ఎవరో తుళ్ళూరు డిఎస్పీని ఎవరు. రేపు ఇంకోటి బట్టికెళ్ళి అమ్మటరామ పేరు చెప్పమంటారు, రాస్తారు. రేపు వెళ్ళి నాని పేరు చెప్పండి, రాస్తారు. నేను మనవి చేస్తున్నా, మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేము వెనక్కి వెళ్తాం ఏంటి? వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రోజు వస్తాం జైలు దగ్గరికి, రోజు మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన అందరిని పలకరిస్తాం. వారితో వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు పైన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రైవేట్లో ఇప్పటికే అమ్ముకున్నారని ఆరోపించారు. పాలన చేతకాక బోనస్ అన్నారని, ఏదీ లేదని, మహారాష్ట్రకు వెళ్లి బోనస్ ఇస్తున్నామని మాయమాటలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై దుయ్యబట్టారు. కనీసం సన్నాలకైనా బోనస్ లేదని విమర్శించారు. యాసంగి పంట కన్నా మరి ఆ 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వేయించేటట్టు ఆయన జ్ఞానోదయం చేయమని చెప్పి కూడా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టింది కానీ ఆయన పెట్టని దేవుడు ఉన్నాడా? మొత్తం ఏ ఆడికి పోతే ఆడ అన్ని దేవుళ్ల మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద ఒట్టు పెట్టిండు, దర్గాల మీద ఒట్టు పెట్టిండు. బహుశా ఈ ప్రపంచంలో దేవుళ్ల మీద ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారంటే అది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. జనరల్ గా మనకెవరికైనా దేవుడు అంటే భక్తి ఉంటది, భయం ఉంటది, దేవుడు అంటే ప్రేమ ఉంటది, దేవుడు అంటే విశ్వాసం ఉంటది, నమ్మకం ఉంటది. కానీ మరి రేవంత్ రెడ్డికి ఏది లేదా నాకు అనుమానం వస్తుంది. ఎక్కడ నువ్వు కనీసం ఒట్టు పెట్టినందుకన్నా చేయాల్సి ఉండే. నువ్వు చాలా చెప్పినావు ఎలక్షన్ల ముంగట, 6 గ్యారంటీలు అన్నావు, 13 హామీలు అన్నావు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు. సరే అవి ఎలాగూ మోసం చేసినావు, ఎగబెట్టినావు. కనీసం దేవుళ్ల మీద ఒట్టు పెట్టినందుకన్నా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తాడేమో అనుకున్నాం, కానీ అది కూడా చేయలేదు. ఈయన అన్నాడు 2 లక్షల పైన ఉన్నోళ్ళు డబ్బులు కట్టండి నేను వేసేస్తా అన్నాడు. చాలా మంది ఈయన మాటలు నమ్మి అప్పులు తెచ్చిన 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి అప్పులు తెచ్చి డబ్బులు కడితే వాళ్ళకు కూడా పట్టలేవు. అయినా నేను అడుగుతున్నా, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బు కట్టాలి? ఏం దా నిబంధన? ఎందుకోసం ఆ నిబంధన పెడుతున్నావు అంటే చాలా మందికి ఎగబెడదామని. ఎవరికైనా అప్పు పుట్టకపోతే కట్టకపోతే వాళ్ళకి ఎగబెడదామని చెప్పి నువ్వు కుట్ర చేస్తున్నావు. నువ్వు చేస్తానన్న 2 లక్షలు సీదా మాఫీ చేయి. 2 లక్షల లోపలను కట్టయ్యనువి 2 లక్షల పైన కట్టాలనే నిబంధన ఎందుకు పెట్టినావు? నీ జీవోలో ఉన్నది ఆ నిబంధన? ఏ రూల్ ప్రకారం 2 లక్షల పైన డబ్బులు కట్టాలంటున్నావు? ఏం అవసరం, కట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేస్తానన్న మాఫీ ఏదో వెంటనే చెయ్యి. నువ్వు ఆలస్యం చేయడం వల్ల వడ్డీల భారం పెరుగుతుంది రైతుల మీద. ఇలా 2 లక్షల పైన నువ్వు మాఫీ చేయకపోవడం వల్ల మిత్తి పెరుగుతా ఉంది బ్యాంకులల్లో. నువ్వు చేసే తప్పుకు రైతులకు శిక్ష ఎందుకు? రైతులెందుకు వడ్డీ భారం భరించాలి? ఇప్పటికే నువ్వు చేసిన 2 లక్షల లోపు రుణమాఫీ కూడా అసంపూర్తిగానే చేసినావు. వడ్డీలంతా రైతులే కట్టిరు. నువ్వు 9 డిసెంబర్ నాడు కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, మస్తిరాస విశ్వేశ్వరరావు, బూసిరే విరూపాక్ష, రేగ మత్స్యలింగం అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 5 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచకాలు, హత్యలు, దోపిడీలు, మోసాలతో పాటు వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకనే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోందని చెప్పారు. 6,46,531 కోటి ఎక్కడండి మీరు? 14 లక్షలను ఒకరు, 13 లక్షలను ఒకరు, 12,50,000 ఒకరు, 1 లక్ష, 10 లక్షలను ఒకరు, 11 ఒకరు, 9 ఒకరు.
ఏందండి ఇది? ఇంత బాధ్యత లేకుండానా? అందులో మీరేమంటారు మళ్ళా కార్పొరేషన్ అప్పు 2,48,000 కోట్లు అంట. కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్కి ఎట్లా సంబంధం వస్తుందండి? కార్పొరేషన్ అప్పు చేసిండేది ఇప్పుడు డిస్కామ్లు చేస్తే, విద్యుత్ సరఫరా సంస్థలు చేస్తే అది ప్రభుత్వానికి ఎట్లా సంబంధం? అది సివిల్ సప్లైస్ పవర్ సెక్టర్ 36,000 34,000 అని రాస్తారు. 36,000 34,000 ఎట్లా సంబంధం అండి? అది ఆల్రెడీ మీరు చూపించినారు 1,54,000 కోట్లు. అంటే డబుల్ ఎంట్రీ కాదా అది? 2 సార్లు ఎట్లా ఎంట్రీ చేస్తారండి దాన్ని? అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అంటే ఎవరికో కట్టవలసినది 1,13,000 కోట్లు. మళ్ళీ ఉంటే మీరు ఎందుకు చూపించలేదు ఈరోజు బడ్జెట్లో? ఈరోజు ఎందుకు కానీ మీరు బడ్జెట్లో చూపించలేదు ఇవన్నీ? ఎప్పటికైనా 2కు 2 కలిపితే 4 అవుతుంది, కానీ 3 కాదు 5 కాదు. అయితే మీరు ఎంత బాధ్యతారహితంగా మీరు ఇదంతా చెప్పడము, ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేయడము, దానివలన ప్రజలకు ఎలక్షన్ మీద ఉన్న ప్రభావము, మీరేమో సునాయాసంగా అంటే 5 నెలలు చూస్తే ఏమన్నా అది ఇది ఇది ఏమన్నా దొరుకుతుందేమో అని, ఏమి లాభం లేదన్న తర్వాత ఏ రోజుకైనా కూడా నీటి మట్టం ఉంటుంది చూడండి. మనం తాపీ మేస్తులు నీటి మట్టం వాడతారు కదా, నువ్వు ఎంతన్నా అడ్జస్ట్ చేయి, నీళ్ళు మళ్ళీ దాని లెవెల్ దానికి వచ్చేస్తాయి. అట్లా 2కు 2 కలిపితే 4 అవుతుంది, కానీ 3 ఎట్లయితుంది 5 ఎట్లయితుందండి? ఈ రోజుకి మీరు 14 లక్షలు అన్నారు, 12,50,000 అన్నారు, 13 అన్నారు, 11 అన్నారు, శ్రీలంక అన్నారు, ఇంకోటి అన్నారు. ఫైనల్గా మీరు మీ పుస్తకాల ప్రకారం మీరు తేల్చినది 6,46,531 కోట్లు అండి. మేము ఇంకా కొద్దిగా లిబరల్గా మేము ఎన్నోసార్లు లెక్కలు చెప్పినాం. మా లెక్కలు కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామ ఘటనలో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మన రైతులే కదా అని సానుకూల దృక్పథంతో కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికార బృందంతో గ్రామానికి చేరుకున్నారన్నారు. దాడిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇది సిరీస్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి దీంట్లో. మీరు ఎక్కడైనా సరే ఏ స్టేట్లో చూసినా ఈ డెవలప్మెంట్ ప్రక్రియలో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్లు కానీ, సెజ్లు కానీ, ప్రాజెక్టులు కానీ ఉన్నప్పుడు కంటిన్యూగా ఒక సిరీస్ ఆఫ్ సిట్టింగ్స్, సిరీస్ ఆఫ్ మీటింగ్స్, కన్విన్సింగ్, ప్రొటెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో కేవలం ప్రజాభిప్రాయ సేకరణ కోసం, దట్టు ఒక చోట ఉన్న దగ్గర నుంచి మా ఊర్లోకి రండి, అక్కడ ఉన్నారు ఫార్మర్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు రండి అని ఇన్వైట్ చేసి ఇంత దారుణంగా అటాక్ చేయడం అనేది అది కేవలం ఫార్మర్స్గా చేసినట్లుగా మేము భావించట్లేదు. వాళ్ళు పిలిచినప్పుడు కూడా లోకల్ సిఐ కానీ అక్కడ సిచ్యువేషన్ జరిగే పరిస్థితి ఉంది, వెళ్ళకపోవడమే మంచిదని కలెక్టర్ గారు సూచించినట్టు చేపించారు. దాంట్లో కలెక్టర్ గారు ఏంటంటే, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇది రైతులకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్. సో ప్రభుత్వం కూడా వాళ్ళకి పలుమార్లు కొన్ని మేము బందోబస్తు కోసం వచ్చాం కదా, ఆనరబుల్ సీఎం గారి బందోబస్తు అయినప్పుడు కూడా వాళ్ళకి మంచిగా చేయాలి, అట్లా మాట్లాడాలి అని చెప్పడం జరుగుతుంది. పోలీసులు ముందు వెళ్ళి మనం పోలీస్ ద్వారా చేయడం అనేది కాదు ఇది. దట్స్ వై 170 మంది పోలీసులు, ముగ్గురు డిఎస్పీలు ఆధ్వర్యంలో, పరిగి, వికారాబాద్, డిసిఆర్బి డిఎస్పీ జానయ్య, ఇలా ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు కలెక్టర్ గారి దగ్గర. సో 2 పోలీస్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. అక్కడ కొద్దిగా ఊళ్ళోకి వెళ్తే కొద్దిగా వాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు, లేకపోతే ఏదైనా కొంతమంది ఉన్నట్టుగా. అంతే కలెక్టర్ గారు ఏంటంటే చాలా గుడ్ ఫెయిత్తో మిగతా వాళ్ళని అడిగారు, అడిషనల్ కలెక్టర్ గారిని, కడా చైర్మన్ గారిని వాళ్ళు అడిగారు. అడిగితే మన రైతులే కదండి, మన వాళ్లే కదా, మన ప్రజాభిప్రాయ సేకరణ ఇది స్టార్టింగ్ ప్రాసెస్. ఇది మీ ప్రజాభిప్రాయం ఎలా ఉంది, మీరేమో అడుగుతున్నారు, మేము ఎలా ఉంది, ఇది మా యొక్క ఒపీనియన్ చెప్తాం, దీన్ని బట్టి మీ ఒపీనియన్ చెప్తే మేము రికార్డ్ చేసుకుంటాం వీడియో ప్రకారం అని చెప్పి చాలా గుడ్ ఫెయిత్ కలెక్టర్ గారు చక్కగా ఆయన చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి చాలా పాజిటివ్ సానుకూల దృక్పథంతో కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. సార్, దీంట్లో రాజకీయ ప్రమేయం ఉందని మీరు ఏమైనా గుర్తించారా? ఎట్లా? డెఫినెట్గా రైతులు అయితే మేము కూడా ఎన్నో ఇటువంటి ప్రొటెస్ట్లు ఎన్ని కూడా ఎన్నో చూడడం జరిగింది. అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ సూపర్ 6 సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా 40,000 కోట్లు పెంచుతూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం
రనౌట్ అయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దుమ్మెత్తారు. తాము 2019 మే 30న ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలలోనే జూలై 12న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కోవిడ్ వంటి ఇబ్బందులున్నప్పటికీ వరుసగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ వచ్చామన్నారు. కానీ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి 5 నెలల సమయం తీసుకుంటున్నారంటూ దెప్పిపొడిచారు. అంటే మీరు అక్కచెల్లెమ్మలకు మీరిచ్చిన మాట ప్రకారం 21,500 కోట్లు ఇవ్వవలసి ఉండగా మొత్తం ఎత్తేస్త్రీ 3,000 చిల్లర మీరు సున్నా వడ్డీ డబ్బులు అది ఎత్తేస్త్రీ. అయినా కూడా 2024లో మళ్ళా మీ చాకచక్యమేమో కానీ మళ్ళీ నమ్మించుకోగలిగినారు. 15, 18 కాపులకేమో 5 ఏళ్లలో 5,000 కోట్లు అంటారు. మీరు ఇచ్చినది 1,340 కోట్లు. ఇంకా చేనేత రుణాలు, పవర్ లూమ్స్ మనకు తెలిసిండేది. నిరుద్యోగ యువకులకు మీరు 1000 నుండి 2,000 వరకు భృతి ఇస్తామంటారు. అసలు ఏమి ఇవ్వకపోగా చిట్ట చివర 2019 ఎలక్షన్ల ముందర కొద్దిగా ఉండి లేక ఇతకాల్లా ఎవరికి ఇచ్చినాము అనేది ఆ విధంగా చేస్తారు. అయితే మీ చాకచక్యమేమో కానీ నిజంగా ఇది ఒక్కసారి పాత రోజులు కూడా గుర్తుకొస్తున్నాయన్నమాట. ఒక్కసారి పాత రోజులు అంటే పెద్ద ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా పెద్ద ఆయన రోసయ్య గారు ఇదే వ్యవస్థ ఇదే పద్ధతి గురించి ఇంతకుముందు అనేది ఒకసారి చాలా చక్కగా రిలవెంట్ ఒక్కసారి ప్లే చేయండి రోసయ్య గారిది. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆకాశమే హద్దుగా వరాలించాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి మరొక కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నాను చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల చేత ప్రచారం కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజలు నిలబడ్డారు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీసేయాలని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కనిపించలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానికి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా 6 వాగ్దానాలు తెలుగుదేశం పార్టీ హామీలు 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు. బాంబులు వేస్తామని భయపెట్టింది, నరికి ముక్కలు చేస్తామని ఇటువంటి మాటలు ఎప్పుడైనా తెలంగాణలో చూశామా అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా మనం కూడా మాట్లాడుకోలేని భాషలో మాట్లాడతా సీఎం పదవి హోదాను దిగజార్చారన్నారు. మంత్రులు వారి స్థాయిని బయట పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఏందో బాంబులు వేస్తామని చెప్పి భయపెట్టించి చూసామా ఎప్పుడైనా తెలంగాణలో ఒక మంత్రి నోటి నుంచి ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇటువంటి మాటలు, బాంబులు వేయటాలు, కేసులు పెట్టి లోపడయ్యరాలు, వీపులు పగలగొడతామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం, ఇంకొకటేమో నరికి ముక్కలు చేస్తామని చెప్పి ఒక మంత్రి మాట్లాడడం, ముఖ్యమంత్రి స్వయంగా సోయి లేని భాష, మనం కూడా మాట్లాడుకోలేని భాషలో మాట్లాడుతూ దిగజార్చిండు మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి హోదాను దిగజార్చిండు. మంత్రులు వాళ్ళ నైజాన్ని బయట పెట్టుకుంటారు, వాళ్ళ స్థాయిని బయట పెట్టుకుంటారు మాట్లాడడం ద్వారా, ఈ మాటల ద్వారా. సరే, నరకడానికి పెద్ద సమస్య ఏం కాదు. ఒకవేళ నరకడమే ముఖ్యం అనుకుంటే మీరు దేనికి కూడా దొరకరు, మీ శవాల అడ్రస్ కూడా దొరకవు. వాస్తవానికి ఒకప్పుడు మేము కూడా అనుకుని ఉంటే అట్లా, కానీ మాది ఎప్పుడు ఆ పాలసీ కాదు, కేసీఆర్ది ఎప్పుడు అది కాదు. జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి పోరుబాట పడుతున్నారు. రైతు భరోసా రుణమాఫీ వరకు బోనస్ పై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు సిద్దమయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించడాన్ని నిరసిస్తూ కోరుట్ల నుంచి జగిత్యాల వరకు లాంగ్ మార్చ్ చేయడానికి సిద్దమయ్యారు. ఈ సందర్భంగా కోరుట్లలో రైతు పాదయాత్రను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి రైతు పాదయాత్రను ప్రారంభించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల నేతృత్వంలో చేపట్టే ఈ పాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, రైతు నాయకులతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీధులన్నీ గులాబీమయమయ్యాయి. నిజంగా నేను స్టార్ట్ కాక ముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో 25 కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయాను. నిజంగా 25 కిలోమీటర్లలో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పిండ్రు, కొత్త విషయాలు చెప్పేసరికి
అవే ఇప్పుడు నేను గుర్తొస్తుంది. వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు, సార్ నీ భాషలో మాట్లాడకు, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడు సార్ అన్నారు. కానీ అది నా బుద్ధి కాదు, అది నా సంస్కారం కాదు. ఆయన సంస్కారహీనుడైతే నేను మాత్రం సంస్కారవంతుడే అయితేనే. మాకు అది కేసీఆర్ గారు నేర్పించిన విద్య. అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే రైతులు ఒకటే చెప్పిండ్రు, సార్ ఆయన భాష మాట్లాడని, కానీ నేను రైతుల భాష మాట్లాడతా. రైతులందరూ ఆడి నుంచి ఇటు వరకు ఒకటే ప్రశ్న అడిగిండ్రు, సార్ కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది, ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధు ఇచ్చిండు, ఈ మొగాడు ఎందుకు ఇస్తలేడు సార్ అని అడిగారు వాళ్ళందరూ కూడా. మహిళలు కలిసిండ్రు, ముసలమ్మ ఏడిచింది, హరీష్ రావుని పట్టుకొని ఒక ముసలమ్మ ఏడిచింది. నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు మనసు లేదని చెప్పేసి, అందుకొరకే ఇంత మూర్ఖుడు అని చెప్పేసి అర్థమైపోయింది. మూర్ఖులకే మనసు ఉండదు. ముసలమ్మలు ఏడుస్తున్నారు, అయ్యా కేసీఆర్ మాకు 2018 2000 పెన్షన్ చేసిండు, మాకు ఖర్చులు పెరిగినాయి, ఈయన వచ్చి సంవత్సరం అయింది 4000 అన్నాడు, ఏడ వీకెండ్ సార్ ఈయన అని చెప్పి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు వచ్చిండ్రు, సార్ మాకు 5 లక్షల కార్డు ఇస్తాను సార్, మా స్కాలర్షిప్ కూడా దిక్కులేదని చెప్పి వచ్చినారు. ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండ్రు, సార్ కేసీఆర్ ఆగస్టు నెలలో మా అందరికి చేపలు ఇస్తుండే సార్, ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది ఇప్పటికి కూడా చాలా మంది కూడా మాకు చేపలేదు సార్, కొద్దిగా మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. గొల్ల కుటుంబాలు వచ్చిండ్రు, ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పొడవునా వచ్చిండ్రు. ఒకటే విషయం అడుగుతా ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారిని, ఎప్పుడు చేస్తారు? కావాల్సే మా పేగులు తీసుకుంటారా తీసుకోండి, మీరు మమ్మల్ని కొడతారా కొట్టుండ్రి, మా మీద బాంబులు వేస్తారా వేయండి, కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. వికారాబాద్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన అధికారిపై దాడి ఘటనను ఆసరాగా తీసుకుని రైతులపై అక్రమ కేసులు పెట్టొద్దని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. దుద్యాల, కొడంగల్, బోమ్రాజ్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడానికి రైతుల అరెస్టును ఈటెల ఖండించారు. వికారాబాద్ లో ఫార్మాసిటీ ఏర్పాటును స్థానిక రైతాంగం వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయాలని చూస్తోందని ఆరోపించారు. భూసేకరణ రైతులు ఇష్ట ప్రకారం జరగాలి తప్ప బలవంతంగా తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో గత 5 నెలలుగా ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు గుంజుకోకండి, మమ్మల్ని భూమి నుంచి దూరం చేయకండి, మా ఉపాధి మీద దెబ్బ కొట్టకండి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇలా ఈ ఫార్మా కంపెనీలకు రైతుల భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రోజులుగా ధర్నాలు చేసిండు వాళ్ళు, నిరసన చెప్పిండు వాళ్ళు కలెక్టర్ సమక్షంలో అనేక సార్లు గ్రామ సభలకు వస్తే కూడా వాళ్ళు బహిష్కరించిండ్రు. ఈ ఫార్మా సిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికం మీద చేస్తున్న ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, అక్రమ అరెస్టులను ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ మీద కేసు కనుక పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, విజయవాడ కనకదుర్గమ్మను సినీ నటుడు వరుణ్ తేజ్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వరుణ్ తేజ్ కు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
చలి తీవ్రత పెరుగుతోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 10 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువకు పడిపోయాయి. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడు భారీగా పొగమంచుండటంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో చలిపులి పంజా విసురుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.